వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చలికాలంలో అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. వాటిలో ప్రాణాంతకమైనవి కూడా ఉన్నాయి. అయితే అసలు చలికాలం అనేది ముఖ్యంగా నరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, అలాగే ఈ వింటర్ సీజన్లోనే బ్రెయిన్ హ్యామరేజెస్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి, చలికాలంలో కాఫీ తాగడం వల్ల అలాగే ఐస్ క్రీమ్ తినడం వల్ల జరిగే నష్టాలేంటి, వీటన్నిటి గురించి మనకున్న డౌట్స్ని క్లియర్ చేయడానికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అసలు చలికాలం అనేది మన ఆరోగ్యం మీద ఇంత ప్రభావం చూపిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా మనం మన ఫుడ్ మార్చుకుంటాం, మన జీవన విధానాన్ని మార్చుకుంటాం కదా. ఈ చలికాలంలో ముఖ్యంగా మెదడు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది సార్? అంటే చలికాలం అన్నది ఒక మాటలో చెప్పాలంటే అసలు మెదడు వానికి ఇబ్బందులకి చాలా నెగిటివ్గా పనిచేస్తుందని చెప్పాలి. అది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఒక మాట, రక్తం సప్లై అక్కడ రక్తనాళాలు ఏవైతే ఉందో మనకు చేతులు కాళ్ళలో ఉండే రక్తనాళాలు కుంచుకుపోతాయి. వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. ఎందుకు జరుగుతుంది? అది లోపల ఉండేటువంటి టెంపరేచర్ని కోర్ టెంపరేచర్ అన్నట్టు. కోర్ టెంపరేచర్ అంటే బయట మనం రికార్డ్ చేసే టెంపరేచర్ 98.4 అయితే దానికంటే ఒక పెసరు ఎక్కువ ఉంటుంది. కోర్ టెంపరేచర్ అక్కడ మెదడు లోపల, లివర్ లోపల, వీటిలో వచ్చే టెంపరేచర్ని అది మెయింటైన్ చేయాలంటే శరీరం దానికి రియాక్షన్ అవుతుంది. ఇంకొకటి అయాన్ ఛానల్ అని ఒకటి ఉందండి. అది అయాన్ ఛానల్ అంటే ఏమిటి? ఇప్పుడు కణాలు ఉన్నాయి, కణాలకు ఒక పొర ఉంటుంది, దానిలో రంధ్రాలు ఉంటాయి, దానిని ఉంచి ఈ అయాన్ ఛానల్ తయారవుతూ ఉంటుంది. అది ఒక సక్రమంగా అన్నీ నడవాలి అని అంటే ఇది ఉపయోగపడే ఒక ఛానల్. ఆ ఛానల్ నుంచి పొటాషియం అన్నది లవణం ఏదైతే ఉందో లోపల ఉంటుంది, ఖండం లోపల. అదే కానీ బయటకు వస్తే దానివల్ల షట్ డౌన్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎక్విప్మెంట్ ఏదో లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఏవో ఈ ఇండస్ట్రీ ఏదో షట్ డౌన్ అయిపోయింది అంటాం, అలాగే అది నరాలన్నీ షట్ డౌన్ అయిపోతాయట. కొన్ని జబ్బులు ఈ కోల్డ్ టైంలోనే ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి ఎవరికైనా హెచ్ఐవి ఉందనుకోండి, లేకపోతే హెర్పీ సింపుల్ ఇక్కడ బొబ్బల్లాగా వస్తాయి, లేకపోతే ఇక్కడ దద్దుర్లాగా వస్తాయి, హెర్పీ జోస్టర్ అని, ఇవి చాలా చాలా ఎక్కువ అయిపోతాయి ఇబ్బందులు. బ్రెయిన్ హ్యామరేజ్ సంగతి సరే. అదే కాకుండా ఇప్పుడు కొన్ని ఉన్నాయి, పార్కిన్సన్స్ డిజీజ్ అని, ఇలాంటి జబ్బుల్లో కూడా ఈ ఇబ్బంది అన్నది మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఇలాంటి ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల చలికాలం అన్నది ఎట్టి పరిస్థితుల్లో వెల్కమ్ కానే కాదు. దానికి కారణం ఏమిటి, దానికి పద్ధతి ఏమిటంటే సృష్టికర్త ఒక విధి విధానాన్ని అమర్చాడు. చలి వచ్చింది, ఇప్పుడు మాట చూడండి, మేము చూస్తూ ఉంటే కారణాలు ఏది, క్లైమేట్ చేంజ్ అని ఒక మాట వచ్చింది. ఢిల్లీలో లేకపోతే జమ్మూ కాశ్మీర్లో గత 50 సంవత్సరాలలో అలాంటి టెంపరేచర్లు రికార్డింగ్ కాలేదట. అంతవరకు మన హైదరాబాద్ భాగ్యనగరంలోనే 5 సంవత్సరాల్లో ఇంత చల్లటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఇన్ని రోజులు ఉన్న వాతావరణం, ఇంకా ఈరోజు కూడా ఇంకా చల్లగా ఉంటుందని ఆల్రెడీ ఈ వాతావరణ శాఖ హెచ్చరించారు. అంటే ఇక్కడ ఇబ్బందులు అనేది అందరూ గ్రహించకపోయినా దానివల్ల నరాల మీద నేను న్యూరో సర్జన్గా గత 42 సంవత్సరాల అనుభవంతో దానిలో కొన్ని పరిశోధన చేసినట్టయితే ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. ఉదాహరణకు మీరు తలనొప్పి అనండి, తలనొప్పి అనేది ఇప్పుడు మాటకి మైగ్రేన్ అనుకోండి, ఈ టైంలో గమనించి అందరికీ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అవును సార్, సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ టైంలో అందరికీ అదేమిటో కానీ శీతకాలం, వేసవకాలంలో సరే ఐస్ క్రీమ్ తింటారు, ఎవరో ఇష్టం వాళ్ళది. ఈ శీతకాలంలో ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ హెడేక్, దాని పేరు ఇంకొక పేరు కూడా ఉంది, బ్రెయిన్ ఫ్రీజ్ అని. అంటే బ్రెయిన్ టకాన కొన్ని సెకండ్ల పాటు అసలు ఏమి కాదు, అచేతనంగా అయిపోతుంది. ఎందుకు అంటే ఐస్ క్రీమ్ ఇక్కడ గొంతుకు లోపల టచ్ అయినబట్టే అక్కడ గాంగ్లియా ఉంటుంది, స్పీనోపాలటైన్ గాంగ్లియా అని. దాని పేరు ఇంకొక పేరు కూడా ఉంది, స్పీనోపాలటైన్ న్యూరాలజియా అని. అది కంటి వెనక కానీ లేకపోతే ఫోర్ హెడ్ మీద కానీ ఎలాంటి నొప్పి వస్తుందంటే అసలు భరించలేని నొప్పి. అదృష్టవశాత్తు కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాల్లో పరిసమాప్తి అయిపోతుంది. ఇదే కానీ పర్సిస్టెంట్గా ఉంటే. కాబట్టి ఐస్ క్రీమ్ ప్రియులకి మేము ఇబ్బంది పెట్టడానికి కాకపోయినా వాళ్ళలో ఈ అవకాశం ఒక ప్రాబ్లం అయితే ఉన్నది. అన్నిటికంటే ఇంకొకటి ఏమిటండి, ఇప్పుడు బెల్స్ పాల్సీ అని చాలా వినుంటారు మీరు కామన్గా. ఇప్పుడు బెల్స్ పాల్సీ అంటే సడన్గా మూతి వంకర రావడం. చలికాలం అండి, నేను ఏదో బస్సులో ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్కన కూర్చున్నాను, ఆ చలిగాలికి తెల్లవారేసరికి నాకు వచ్చింది. శీతకాలంలో అది చాలా ఎక్కువ అవుతుంది. దానికి కారణాలు ఏమిటి? ఈ బెల్స్ పాలసీ కోసం ఇక్కడ నరం ఉంటుంది, పైకి వస్తుంది, 7వ నంబర్ నరం, దాని పేరు ఫేషియల్ నర్వ్ అంటారు.
అక్కడ ఉండే కండరాలు, ఇంకొక మాట ఏమిటంటే శీతకాలంలో ఏం జరుగుతాయంటే కండరాలు నిండుకొని రక్తం సప్లై తగ్గిపోవడం వల్ల సంకోచం అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. సో ఆ పక్కన ఉండేటువంటి ఈ నరం మీద ఒత్తిడి చేస్తూ ఉంటాయి. దానిని బెల్స్ పాల్సీ అంటారు. బెల్స్ పాల్సీ దానివల్ల పెరుగుతుంది. ఇంకా అందరికంటే ఈ మధ్యన చాలా మందిని చూస్తున్నాం ట్రైజమల్ న్యూరాలజియా. అంటే ట్రైజమల్ న్యూరాలజియా అంటే 5వ నంబర్ నరం ఏదైతే ఉందో దానికి సంబంధించిన నొప్పి. అంటే బల్లెంతో పొడి చేస్తే ఎంత ప్రమాదం, ఎంత ఇబ్బందికరంగా అనిపిస్తుందో ఆ వచ్చినప్పుడు నొప్పి ఒక ముఖం మీద ఒక భాగానికి ఉంటుంది. 5వ నంబర్ నరం ఎక్కడైతే ఉంటుందో ఈ శీతకాలంలో కండరాలు నొక్కెమ్మడం, నరాల మీద ఇది అవ్వడం కానీ, లేకపోతే ఆ ఒక ఇవి ఉంటాయి ఆల్ఫా ఇది డెల్టా ఛానల్స్ అన్ని, ఆ ఛానల్స్ని స్టిమ్యులేట్ చేస్తుందట ఏదైతే నరం 5వ నంబర్ నరం మీద ఉండే దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంటుంది. బ్రెయిన్ హెమరేజ్ అనుకుంటుంది. బ్రెయిన్ హెమరేజ్ అనేది అందరూ గమనించాల్సింది ఏమిటంటే జరుగుతుంది ఏమిటంటే ఇందాక చెప్పినట్టు రక్తనాళాలు సంకోచిస్తాయి, దానివల్ల బీపీ సడన్గా పెరుగుతుంది, ఎక్కడో బ్రెయిన్ లోపల ప్రమాదం జరుగుతూ ఉంటుంది. గమనించాల్సింది ఏమిటంటే అందరూ అనుకున్నట్టుగా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకే కాదు, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా శీతకాలంలో ఈ ప్రమాదం జరిగి హెమరేజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఒక బ్రెయిన్ హెమరేజ్తో పేషెంట్ వచ్చినా మేము అడుగుతాం ఇంతకుముందు బీపీ ఉందా, షుగర్ ఉందా, పొగ త్రాగడం అలవాటు ఉందా, ఉంటే అవి కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే స్ట్రోక్. అలా లేకుండా కూడా ఒక్క చలి వల్ల కూడా ఇబ్బంది ఉన్నది. ఇది అందరూ గమనించాలి. సార్ ఇంకొకటి ఏంటంటే వింటర్లో డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎండ ఎక్కువ ఉండదు, మనం కూడా ఎక్కువ స్వెటర్స్ లాంటివి వేసుకుంటాము, ఎండ తగలకపోవడం వల్ల మహిళల్లో ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఉంది సార్. ఇది ఎలా ఉంటుంది, దీనికి ఏమైనా రిలేటెడ్గా ఉంటుందా? మామూలుగా విటమిన్ డి డెఫిషియన్సీ అన్నట్టయితే కొన్ని ఇబ్బందులు ఏదైతే ఈ మధ్య కాలంలో వస్తున్నాయి విశ్లేషణలు, స్ట్రోక్ కానీ లేకపోతే పార్కిన్సన్ వ్యాధికి కానీ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ దానికి లింకు సంబంధం ఉంది. జరుగుతున్నది ఏమిటంటే అసలు ఎండ ప్రియమైపోతుందండి, ఎండ వచ్చే సమయం తక్కువ. అసలు చలి కోసం ఏదైతే చలి కాసుకోవడం కోసం ఏదైతే హీటర్లు పెడతారో ఎండ లోపలికి వెళ్ళే సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి కదండి. కరెక్టే సార్. దానితో అసలు మామూలుగానే పోనీ శీతకాలం కాకపోయినా ఎండను బట్టే వాళ్ళు శాతం తగ్గిపోయింది. అందరూ ఇన్ హౌస్ ఎయిర్ కండిషన్ అట్మాస్ఫియర్, అక్కడ సూర్యరశ్మి ఏదైతే భగవంతుడు ఇచ్చినటువంటి సూర్య భగవాను చూసే అవకాశమే లేదుగా. కాబట్టి వైటమిన్ డి అన్నది మామూలుగా ముందు కంటే చాలా తక్కువ అయిపోయింది. ఈ చలికాలంలో ఇంకొకరి నరాలకు సంబంధించింది ఎవరికైనా డయాబెటీస్ ఉంది, దాని వచ్చేదాన్ని డయాబెటీస్ పెరిఫరల్ న్యూరోపతి అంటారు. అంటే విపరీతమైన తీపులు ఉంటాయి వాళ్ళకి, మంటలు, నొప్పులు, నడవడానికి కష్టం అనిపిస్తుంది. ఈ శీతకాలంలో అది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా డిస్క్ ఉంది, మెడలో సర్వైకల్ డిస్క్ అంటాం, నడుములో లంబార్ డిస్క్, నడు నొప్పి, సయాటికా అంటాం. అలాంటి ఉండడం వల్ల కూడా ఏమవుతుంది, అక్కడ కండరాలు సంకోచన పడి అది లోపల ఉండేటువంటి వాటర్ కూడా కొంచెం ఎక్కువైపోయి దీనివల్ల ఇబ్బంది కూడా రావడానికి, మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పెరుగుతాయి కదండి సార్. ఇక్కడ చేతిలోకి వచ్చేదాన్ని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఈ 2 వేలు, ఈ 3 వేలు కోసం వచ్చేటువంటి నొప్పి అది ఎక్కువ మంది స్త్రీలలో వస్తుంది. మామూలుగా ఏం చెప్తామంటే థైరాయిడ్ లోపం ఉన్నా కానీ, లేకపోతే గర్భిణీ స్త్రీలకు కానీ, గర్భిణీ అయిన తర్వాత డెలివరీ టైంలో కానీ ఇలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది ఎక్కువ మంది స్త్రీలలో అని చెప్తాం. ఈ వింటర్ టైంలో ఈ ఇబ్బంది కార్పల్ టన్నల్ సిండ్రోమ్, దాని కారణం ఇక్కడ నరం ఉంది, ఇక్కడ చుట్టుపక్కల కండరాలు ఉన్నాయి. ఈ కండరాలు సంకోచించడం వల్ల నరం ఏదైతే వచ్చేటువంటి చోటు చిన్నగా అయిపోతుంది, సరిగ్గా ఆ జాయింట్ స్పేస్లో ఈ దవపదార్థం చిక్కబడిపోతుంది. దానివల్ల నరం మీద కూడా ఎక్కువ ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, కోల్డ్ వల్ల ఒక ప్రాబ్లం, ఒక సింపుల్ ప్రాబ్లం ఏది కాదు. మీరు తలనొప్పి తీసుకోండి, దానివల్ల చెప్పినటువంటి స్పీనోపాలిటైన్ ఇది గ్యాంగ్లియన్ కానీ, లేకపోతే బ్రెయిన్ హెమరేజ్ కానీ, బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళు కూడా వస్తుంది. ట్రైజమల్ న్యూరాలజీ ఉండేటట్టయితే అసలు శత్రువు ఈ సీజన్ వాళ్ళకి అసలు నేను అందరికీ చెప్తాను, మీరు మఫ్లర్ లాంటిది కట్టుకోవాలి, చలి లోపల వెళ్ళకండి, చల్లటి వస్తువులు తీసుకోకండి. ఈ టైంలో మీరు మామూలు కంటే 3-4 రెట్లు మీకు నొప్పి ఎక్కువ అవుతుంటుంది. అలాగే ఎపిలెప్సీ అన్నది ఉత్ప్రేరకం అటండి. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కానీ టెంపరేచర్ డ్రాప్ అయితే 1.5% ఎపిలెప్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళలో అది ఉత్ప్రేరకం అవుతూ ఉంటుంది. ఇలాగ చాలా వ్యాధులు ఏదైతే మెదడు నరాలకు సంబంధించిన వ్యాధుల్లో ఈ సీజన్లో దానివల్ల ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. దానికి జాగ్రత్తలు ఏమిటి, శీతకాలం టైంలో మీరు బయటకు ఆ టైంలో వెళ్ళకండి, ఏదైనా హ్యాట్లాడు కానీ స్వెటర్లు కానీ ధరించండి, ఇంటి దగ్గరే మరీ చలికాల ప్రాంతంలో రూమ్ హీటర్లు పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కాఫీ టీ అందరూ మామూలుగా అసలు శీతకాలంలో ఎక్కువసార్లు సేవిస్తారు,
అవును, దానివల్ల చల్లగా ఉండి. బాగుంటుంది అని. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎన్నిసార్లు మీరు కాఫీ టీ తాగినా దానివల్ల ఉండేటువంటి కెఫిన్ పదార్థం వల్ల మీకు మూత్రం ఎక్కువ వచ్చి దానివల్ల డీహైడ్రేషన్ ఎక్కువై మీకు ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. శీతకాలంలో సేవించాల్సింది ఏదైనా వేడి నీళ్ళు కానీ లేకపోతే ఏదైనా సూప్ మాదిరి కానీ. మజిల్ క్రాంప్స్ అండి, అసలు నేను ఆ మధ్యన ఒకసారి వీడియో చేశాను, లక్షల మంది చూశారు ఆ క్రాంప్స్. రాత్రి అసలు నిద్రపోలేని పరిస్థితి, కాళ్ళలో విపరీతమైన పిక్కలు నొప్పులు, అసలు కాలు వేలు సడన్గా కొంతసేపే ఇబ్బంది. ఈ మజిల్ క్రాంప్స్ కూడా ఈ శీతకాలంలో చాలా ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంది. అలాంటప్పుడు ఏదైనా మసాజ్ కానీ లేకపోతే ఈ ఏదైనా ఎక్సర్సైజ్ ఒకటి చిన్నది లైట్గా ఎక్సర్సైజ్ కానీ, అసలు ఏదన్నా కానీ మీ స్విమ్మింగ్ పూల్లో వేడి నీళ్ళు ఉండే సౌకర్యం కానీ ఉంటే దానిలో స్విమ్మింగ్ చేయడం వల్ల కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు తీసుకునేటట్టయితే ఈ ఇబ్బంది నుంచి భారం నుంచి బయటపడడానికి ఉంది. కాఫీ టీ అయితే సాధ్యమైనంత తక్కువ 1-2 సార్ల కంటే ఎక్కువ తీసుకోకండి. ఐస్ క్రీమ్ తప్పనిసరి అయితే మాత్రం ఐస్ క్రీమ్ దూరంగా ఉండాలి, లేకపోతే తలనొప్పి మీకు చాలా ఎక్కువ అవుతుంది. ఇది భయపెట్టేటువంటి ప్రయత్నం కాదు, శాస్త్రం చెప్తున్నటువంటి మాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా శీతం అంటే చల్లగా ఉన్న సమయంలో బయటికి వెళ్ళి అది ఇబ్బందులకు లోను కాకండి. దానివల్ల నాకు ఇందాక నరాల మీద వచ్చేటువంటి ఇబ్బంది చెప్పాము. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేటట్టయితే ఇబ్బందికి తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చలికాలం అలాగే ఈ నరాల మీద ఎఫెక్ట్ అనేది ఏ వయసు వారిలో ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఒక్కొక్క వ్యాధి ఒక్కో రకంగా ఉంటుంది కదా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఎవరి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ చలికాలం? అంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే యుక్త వయసులో ఈ ప్రాబ్లమ్స్ తక్కువ శాతమే కనబడుతున్నాయి. ఎక్కువ మధ్య వయసు ఆ పైబడిన వాళ్ళలోని. అదే కాకుండా డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళను ఈ ప్రాబ్లం ఎక్కువ రావడానికి ఉందనుకోండి. హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లం. కార్పటన్స్ అంటే జనరల్గా స్త్రీలు ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే ఈ పిల్స్ వాడారు, ఏది నెలసరి రాకుండా కొన్నాళ్ళ పాటు ఆపేటువంటి మందులు కానీ ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటుంది. కొన్ని టెట్రాసైక్లిన్ లాంటి మందులు వాడేవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం చాలా కామన్ విరిగా ఉంది, వాళ్ళు వస్తుంది. ఇలాంటివి ఉన్న వాళ్ళు దీనికి చలికాలంలో ఇబ్బందికి లోను కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేది సరైనటువంటి సలహా. మేము ఇన్ని రోజులు సార్, కామన్ మ్యాన్ ఎవరైనా సరే మామూలుగా ఒక బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చినా, పారాలసిస్ వచ్చినా, సైనస్ వచ్చినా అది జబ్బులా చూస్తున్నామే కానీ వింటర్కి లింక్ పెట్టి చూడట్లేదు. ఎందుకంటే ఇంత తెలియకపోవడం వల్ల. ఎంత నిర్దిష్టంగా చెప్పబడిందంటే బ్లడ్ ప్రెషర్ ఉంటేనే బ్రెయిన్ హ్యామరేజ్ కాకుండా బ్లడ్ ప్రెషర్ లేని వాళ్ళలో కూడా చలి వల్ల రక్తనాళాలు సంకోచం అంటే వ్యాసో కన్స్ట్రక్షన్ అంటారు. అది ఒక న్యాచురల్ ఫినామినా. అంటే దానికి ఏదైతే లోపల కోర్ టెంపరేచర్ మధ్యన చెప్పుకున్నాం, శరీరం లోపల ఉండేటువంటి టెంపరేచర్ పెరగాలి, లేకపోతే శరీరం ఇబ్బంది అవుతుంది బాడీ. దానిని పెంచడానికి బయట ఉండే రక్తనాళాలు వాని కోసం త్యాగం చేస్తున్నాయి. అసలు మీరు ఇప్పుడు చెప్తుంటే ఈ చలి అనేది ఎంత డేంజర్ అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నైనితాల్ వెళ్ళాను సార్, ఉత్తరాఖండ్లోని నైనితాల్. అక్కడ నాకు స్నో బైట్ జరిగింది. అసలు కాలు పనిచేయలేదు, కాలు అసలు కనీసం లేపడానికి రాలేదు. అది చాలా ఫైనల్ గా అది తర్వాత మేము హోటల్కి వచ్చి కూర్చున్న తర్వాత కొంచెం అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు అక్కడ స్నో బైట్ ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటుంది అని. ఫ్రాస్ట్ బైట్ అంటారు, అది చాలా ఆ ప్రాంతంలో చాలా ప్రమాదం. ఎక్కడైతే హిమాలయ పర్వతాల శ్రేణుల్లో దగ్గర ఉండేటువంటి ప్రాంతాల్లో ఇది చాలా కామన్. ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ అలాంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. గంటలకు కూడా అలా మంచులో నిలబడాలి కదా, అంత చలి. ఫారిన్ కంట్రీస్ లో కూడా చూడండి సరే చలికాలం, శీతాకాలం అందుకే కదా వాళ్ళకి వింటర్ బ్రేక్ 2-3 నెలలు సెలవులు ఇచ్చేస్తారంటే వింటర్ అనేది ఎంత డేంజరో మనం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. అదే ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండేవాళ్ళు, దానికి సంబంధించి ఫిట్స్ ఎపిలెప్సీ ఉందనుకోండి, అది హేతు చాలా ఉత్ప్రేరకం అది. అదే కాకుండా స్ట్రోక్ అనుకోండి, దానివల్ల ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది. ట్రైజన్ న్యూరాలజీ అనే వాళ్ళకి అది చాలా ఇబ్బందికరం. మామూలుగానే అది ఇబ్బంది. అసలు కొంతమంది అది సూసైడ్ చేసుకోవాలని ఆ నొప్పి భరించలేక, అలాంటిది ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువ. ఇందాక ముందు మనం చెప్పుకున్నాం కొన్ని జబ్బుల మాటకి ఈ దద్దుర్లు కానీ ఇవన్నీ రావడం నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వ్యాధులు ముందు అడిగారు మీరు, ఏ వ్యాధులు ఉన్నవారు, ఎవరైతే దద్దుర్లాగా హెర్పీ జోస్టర్ అని వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే హెర్పీ సింప్లెక్స్ వచ్చిన వాళ్ళు కానీ హెచ్ఐవి వైరస్తో ఇబ్బందితో బాధపడున్న వాళ్ళు ఈ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చలి బారిన పడకుండా ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకొని అసలు చలి టైంలో ఎండ బయటకు వచ్చినంత వరకు బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండడం అన్నది మంచి సలహా. నిజమే సార్, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫుడ్స్ తినాలని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో అలాగే ఈ సీజనల్ గా జాగ్రత్తలు తీసుకోవాలి. డెఫినెట్ గా న్యూరో సర్జరీ, న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించి మెదడుకు సంబంధించి మాత్రం ఇది నిర్దిష్టంగా ఉన్నటువంటి విషయం. మనం మామూలుగా ఏదో ఆషామాషి చెప్పే మాట కానే కాదు. సో దానికి ఇబ్బందులు అంటూ ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బందులలో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి, రాకుండా కూడా ముందు జాగ్రత్త తీసుకోవడం ఇంకా మంచిది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చలికాలం గురించి, నరాల మీద అది చూపించే ప్రభావం గురించి చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.